హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థులకి కొన్ని విషయాలు మింగుడు పడిన విషయాలు అయితే ఉన్నాయి ఈరోజు. అది ఏంటి మీ అందరికీ ఇప్పటికే తెలుసు. ఏంటంటే ఒకటి, కోర్టు కేసు ప్రకారం అంటే నార్మలైజేషన్ కేసు ఏదైతే జరుగుతుందో దాని ప్రకారం అయితే ప్రస్తుతానికి మెరిట్ లిస్ట్ ఇవ్వద్దని చెప్పారు. అది ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది, ఎప్పుడు ఇవ్వమని చెప్పొద్దు అనేది మనకి ఇంకా తెలీదు. అయితే రేపటికి కేసు మాత్రం వాయిదా పడినట్లయితే మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం. మనం ఈ మెరిట్ కేసుకు సంబంధించి మనకి 2-3 డేస్లో దీని మీద క్లారిటీ వస్తుంది. అంటే మెరిట్ లిస్ట్ ఇవ్వాలా వద్దా అనే దాని గురించి రేపు జరిగిన వాదనల అనంతరం, రేపే వాదనలు ముగియాలని లేదు, రేపే వాదనలు ముగిసిపోతాయి అని చెప్పలేము. వాదనలు ఇంకా కొనసాగే అవకాశం ఉంటే ఉండొచ్చు. దాని తర్వాత మరి అది ఎప్పటికి ముగుస్తుంది, ఎప్పటికి మరి దీనికి సంబంధించి అప్డేట్ వస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉన్న విషయం కాబట్టి మనం దీని గురించి ఏమీ కామెంట్ చేయలేము. ప్రస్తుతం ఎవరో చేయలేరు, చేయకూడదు కూడా. సరే, ఇక పోతే విషయానికి వద్దాం. మనం ఏంటి అంటే అభ్యర్థులు రిజల్టు వాళ్ళంతా చెప్పుకున్నట్లుగా ఈ యొక్క డిఎస్సికి సంబంధించి స్కోర్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే అభ్యర్థులు 13, 14 తేదీలు అంటే 14వ తేదీ వరకు కూడా తాము ఏదైతే టెట్ మార్కులు అప్డేట్ చేసుకోమన్నారో దానికి గడువు ఉంది కాబట్టి కంపల్సరీగా 14వ తారీఖు వరకు అయితే ఇది రాదు. ఆ విషయం అయితే మనకి క్లియర్ కట్. ఎందుకంటే 14వ తారీఖు వరకు కూడా టెట్ మార్కులు ఒకటి అప్డేట్ చేసుకోవాల్సి ఉంది కాబట్టి టెట్ మార్కులు అప్డేట్ చేసుకుని దాన్ని మరలా వెరిఫై చేసి చెక్ చేసి దాన్ని రిజల్ట్గా ప్రకటించడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి దాన్ని పరంగా ఆలోచించినా కానీ మనకి రేపు అయితే రిజల్ట్ అయితే ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ అయితే రేపు రాదనేది మనకి ఖచ్చితంగా అర్థమవుతున్న విషయం. ఎందుకని 14వ తారీఖు వరకు టెట్ మార్కులు అప్డేట్ చేయాల్సి ఉంది కాబట్టి, రైట్. అయితే నేను దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. అదేంటంటే దీన్ని ఇక్కడ గమనించండి. ఇక్కడ ఇది రెండు సబ్జెక్టులు. ఇవి మొత్తం 3 సబ్జెక్టులు. అంటే ఇంగ్లీష్ ఉంది, సోషల్ ఉంది. ఇందులో ఇంగ్లీష్ ఉంది, సోషల్ ఉంది. ఇక్కడ చూడండి, ఇవి ఒక టెట్ మార్కులు, ఇవి కూడా టెట్ మార్కులే. ఇది ఇంగ్లీషు, ఇది సోషల్ అనుకోండి, 2. ఇక్కడ ఇంగ్లీషు టెట్ పేపర్ వేరు కదా, సోషల్ టెట్ పేపర్ వేరు. 2A 2B ఇలా ఉంటాయి కదా, లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్. ఇక్కడ 12 మార్కులు వచ్చినాయి, ఇక్కడ 12 మార్కులు వచ్చినాయి. టెట్ వెయిటేజ్ 2. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ 2 కూడా ఒక సబ్జెక్టు మార్కులే, అంటే ఒక టెట్ మార్కులే. ఇది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెట్ మార్కులు ఎంటర్ చేస్తే అది సోషల్లోకి వచ్చింది. ఎలా?